సోయా మెంతి లచ్చా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సోయా కూర, మెంతి కూర, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, నూనె, శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, నువ్వులు, గోధుమ పిండి. సోయా మెంతి లచ్చా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, తరిగిన సోయా ఆకు, తరిగిన మెంతాకు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, ఉప్పు, కారం, శనగపిండి వేసి కలిపి కాసేపు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని రోటీలా ఒత్తుకొని ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చిన్న ఉండ తీసుకుని పీటపై వేసి రెండో రోటీ ఒత్తుకుని పక్కన పెట్టుకున్న మెంతికూర మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకుని ఒత్తుకున్న మరో రోటీ పైన పెట్టి అతికించి 3 ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ముద్దలాగా కలిపి పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న రోటీని వేసి 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా మెంతి లచ్చా రెడీ.